రోల్స్ రాయిస్ అనగానే మనకు లగ్జరీ కార్లు గుర్తుకొస్తాయి. కానీ రక్షణ రంగంలో ఈ కంపెనీ ఒక టాప్ బ్రాండ్. ప్రపంచంలోనే అత్యుత్తమ జెట్ ఇంజన్స్ని తయారు చేసే సత్తా వీరికుంది. ఇప్పటివరకు ఈ కంపెనీ కేవలం బ్రిటన్ మరియు అమెరికాలో మాత్రమే తన తయారీ కేంద్రాలను ఉంచుకుంది. కానీ ఇప్పుడు వారు భారత్ని తమ 3వ హోమ్ మార్కెట్గా ప్రకటించారు. దీని అర్థం ఏంటి? సాధారణంగా ఒక కంపెనీ తన సామగ్రిని అమ్మడానికి వస్తుంది. కానీ రోల్స్ రాయిస్ ఇక్కడ ఏకంగా తన కంపెనీ పెట్టడానికి వస్తోంది. అంటే వారు కేవలం ఇంజిన్లు అమ్మడమే కాదు, ఇక్కడే ఇంజనీర్స్ని నియమించుకుంటారు, ఇక్కడే టెక్నాలజీని డెవలప్ చేస్తారు మరియు ఇక్కడి నుంచే ప్రపంచానికి ఎగుమతి చేస్తారు. రోల్స్ రాయిస్ సీఈఓ తుఫాన్ ఎర్గులుబ్ స్వయంగా పీఎం మోదీని కలిశారు. ఈ డీల్ వల్ల భారత్లో 10,000 మందికి పైగా హైటెక్ ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇది కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావు, కోర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు. భారత్ ఎంఎస్ఎంఈలకి అంటే చిన్న పరిశ్రమలకు ఇది ఒక సువర్ణావకాశం. 10 రెట్లు సోర్సింగ్ పెంచుతామని కంపెనీ చెప్పడం అంటే రేపు ఒక రోల్స్ రాయిస్ ఇంజన్లోని చిన్న నట్ లేదా బోల్ట్ కూడా భారత్లోని ఏదో ఒక చిన్న పల్లెటూరు కంపెనీలో తయారవుతుందన్న మాట. భారత్ దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? అది జెట్ ఇంజన్. మనం విమానాన్ని తయారు చేయగలం, కానీ దానికి ప్రాణం పోసే ఇంజన్ కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. 1980వ దశకంలో భారత్ కావేరీ ఇంజన్ ప్రాజెక్టుని ప్రారంభించింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన సాంకేతిక లోపాల వల్ల అది ఫైటర్ జెట్లకు సరిపడా శక్తిని ఇవ్వలేకపోయింది. అప్పటి నుంచి మనం అమెరికాకు చెందిన జీఈ అంటే జనరల్ ఎలక్ట్రిక్ లేదా ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ ఇంజన్ల కోసం ఎదురు చూస్తున్నాం. మన స్వదేశీ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఆమ్కా కోసం 120 కిలో న్యూటన్ క్లాస్ ఇంజన్ని భారత్తో కలిసి అభివృద్ధి చేస్తామని వారు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భారత్ తన సొంత అవసరాలకు తగ్గట్టుగా ఆ ఇంజన్ని మార్చుకోవచ్చు.